ఎందుకంటే అప్పుడు కంబైన్డ్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆదిలాబాద్ అన్నిటికన్నా వీక్ డిస్ట్రిక్ట్, డెవలప్మెంట్ ఎక్కువ కావాలి. ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ఇంకా దూరంగా ఉన్నాయి. నేను ఎంపీగా ఇక్కడ రివ్యూ మీటింగ్స్కి వచ్చినప్పుడు చాలామంది కూడా ఇదే చెప్పినారు, సార్ ఇతర డిస్ట్రిక్ట్స్లో 100 రూపాయలు అయ్యే పని ఇక్కడ 125 రూపీస్, ఒక 20% ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆఫీసర్స్ తక్కువ ఉన్నారు, డిస్టెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నందువలన కాంట్రాక్టర్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుందని చెప్పి చాలా తక్కువ మంది వచ్చేవారు. సో ఇక్కడ ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ ప్రజలకు మేలు చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు అవసరం. అందు గురించి ప్రజలందరూ కూడా ఆశించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, గ్యారంటీ కార్డు ఇచ్చినారు, ప్రజలకు మేలు చేస్తారని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది.